అందరికీ నమస్కారం. ఈరోజు కావలిలో ఘనంగా జాతీయ పాత్రికేయ దినోత్సవం జరుపుకోవడం అభినందనీయం. ఈ సందర్భంగా యువ పాత్రికేయులు కావలిలో సీనియర్ పాత్రికేయుల్ని ఈ విధంగా తమ కార్యాలయానికి పిలిచి అభినందించుకోవడం కూడా ఒక మంచి సాంప్రదాయం. అయితే అందరం ఒకటే అన్న భావంతో మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం విశేషం. ఈరోజు ముఖ్యంగా పాత్రికేయ వృత్తి ప్రమాదంలో పడిన నేపథ్యంలో పాత్రికేయులందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఈ రాజకీయ అధికారం పొందే వరకు ఒక మాట మాట్లాడి పొందిన తర్వాత ఇంకో మాట మాట్లాడుతూ మన పాత్రికేయుల్ని కరివేపాకులాగా వాడుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే పాత్రికేయులకి అక్రిడేషన్ సౌకర్యం కలిగించిన వారికి ఒక కేంద్ర ప్రభుత్వం రాయితీగా రైళ్లలో ప్రయాణించే సౌకర్యం కల్పించింది. దానిని కరోనా సమయంలో రద్దు చేస్తే ఈరోజు కనీసం దాన్ని పునరుద్ధరణ చేయడంలో ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడం విచారకరం. అలాగే మండల ప్రాంతాల్లో పనిచేసే వారికి, చిన్న పత్రికల్లో పనిచేసే వారికి కనీస బస్సు సౌకర్యం ఇవ్వడానికి కూడా, బస్సులో ఉచిత ప్రయాణం చేయడానికి కూడా ఈరోజు ఎన్నో నిబంధనలు పెట్టి రకరకాల అడ్డంకులు పెట్టి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఒక భోగోల్లో ఉన్న విలేకరి, ఇది జల్లంకిలో ఉన్న విలేకరు, గ్రామీణ ప్రాంతాల వారు రోజు అదే పనిగా బస్సులో రావు, వచ్చినా అదే ప్రభుత్వానికి నష్టం కాదు. ఇటువంటి చిన్న చిన్న హక్కులు కూడా కాపాడుకునే పరిస్థితుల్లో ప్రమాదకరంగా ఉన్నాం. ఇది ఒక దృష్టి. రెండో దృష్టి, 99 వార్తలు మనం వారిని పొగుడుతూ రాస్తే కనీసం ఒక ప్రశంస కూడా ఇవ్వరు. ఎదురుపడి కనిపించి మనం చెప్తే అలా వచ్చిందా, అరే మీరు చూడలేదే అంటారు. ఒక్క వార్తలో ఎక్కడన్నా ఉన్నట్టు మనం వేరే వ్యక్తి, వేరే పార్టీకి చెందిన వ్యక్తి ఇంకో పార్టీ మీద విమర్శ రాస్తే నువ్వెందుకు రాస్తావు మా మీద అని అంటారు. రాసింది మనం కాదు, అంటే చెప్పింది ఆయన మాట మనం రాసాం. దీనికి పాత్రికేయుల మీద ఈరోజు అలకలు, బెదిరింపులు, దౌర్జన్యాలు ఇలా ఎన్ని రోజులు జరగాలి. కాబట్టి ఒక తరం అయిపోవచ్చింది. 73-70 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమంలో ఒక తరం అయిపోయింది. రెండో తరం యువ పాత్రికేయులైనా తమలో తాము ఎన్నున్నా కూడా వ్యాపార పరంగా ఇబ్బందులు ఉన్నా అవి సొంతంగా పక్కన పెట్టి, ఒక విలేకరికి సమస్య వచ్చినప్పుడు వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి వస్తేనే అవతల మన హక్కులు అనేవి, మినిమం హక్కులు, బస్ పాసు, రైల్వే పాసు కూడా సంపాదించిన పరిస్థితులు ఉన్నాం. ఇక హౌస్ ప్లాట్లు అని చెప్పి మన్ని ఊరిచ్చి ఎలక్షన్ల వరకు పేజీలు రాయించుకోవడం తప్ప జరిగేది లేదు. అక్కడ మనం చూస్తూనే ఉన్నాం. మన కళ్ళ ముందు ఏవి ఒక అర్హత లేని వ్యక్తులు కూడా ఆ 5 ఏళ్లలో కోట్లకు వెళ్ళిపోతున్నారు. మనమేమో పేజీలు రాసుకుంటూ వాళ్ళకి వాట్సాప్లో పెట్టుకుంటూ చూసారా లేదా చెప్పుకుంటారు. ఇది పద్ధతి కాదు. మేము ఆల్రెడీ జర్నలిజంలో పడిపోయాము, సమస్య కాదు. యువ జర్నలిస్టులు ఈరోజు చాలామంది ఆకలితో, ఇంటి దగ్గర ఇబ్బందులతో, ఇక్కడ వచ్చే మొదటి లైను సీట్లతో, ఆ రోజు వాళ్ళు పిలిచే ఆహ్వానాలతో ఆనందపడి ఇళ్లలో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మీరు ధైర్యంగా మీ హక్కుల కోసం మీరు స్వతంత్రంగా పోరాడండి. దీనికి అందరం కలిసి సమిష్టి పోరాటం చేద్దాం. ఈరోజు పాత్రికేయుల ఈ దినోత్సవం సందర్భంగా ఈరోజు చూపిన ఐక్యతని మనం చిరకాలం పెట్టుకుందాం. పోటీ పత్రికైనా ఏ పత్రికైనా పాత్రికేయుడు వార్త రాసినప్పుడు మనం స్పందించాల్సిన అవసరం ఉంది. అవతల ఎంత వ్యక్తి అయినా ఏ అధికారైనా కూడా మనం అందరం నిలదీయాలి. మనలో మనకి ఇబ్బందులు, సమస్యలు ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండాలి. అంతేగాని ఆ వార్త రాసిన వ్యక్తికి సంబంధించి మనం ఇబ్బంది కలిగిస్తే రేపు మనకు కలగచ్చు. ప్రభుత్వం ఎవరికి శాస్త్రం కాదు, అధికారం శాస్త్రం కాదు. మనకు అదే కళ ముందు మరి చెన్నారెడ్డి గారికి అన్నీ చూస్తున్నాం, ముఖ్యమంత్రి చూస్తున్నాం. కానీ ఏ ముఖ్యమంత్రి చేయాలా, ఏ నాయకుడు చేయాలా, ఎవరి కష్టం వాళ్ళది. ఈ యాడ్లు, ఈ యాజమాన్యాలు వాళ్ళ యాడ్లు వాళ్ళు కావాలంటారు. మన హక్కులకు వచ్చేసరికి మా సంబంధం లేదంటారు. కాబట్టి అయితే ఒకటి,
ఏదైనా వార్త రాసేటప్పుడు ఆధారం పక్కాగా పెట్టుకొని రాయండి. మనం ఏదో వ్యక్తిగత కక్షతో మనకెవరో చెప్పారని చెప్పి గబక్కన రాసినప్పుడు లీగల్ సమస్యలు వస్తాయి. లీగల్గా అయితే ఎదుర్కోవచ్చు, ఇప్పుడు లీగల్ సమస్య కాదు, ఇంకో విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వేడుకని మనం ఇంత ఐక్యంగా చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా అందరం కలిసి ఇటువంటి కార్యక్రమాలు చేసుకొని అందరి హక్కుల కోసం పోరాడదామని ఈ అవకాశం ఇచ్చినందుకు, తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన యువ పాత్రికేయుడు డైనమిక్ జర్నలిస్ట్ గర్రె వెంకటేశ్వర్లు, అతని సహచర బృందం,